ఇందాక అటామిక్ గ్రేప్స్ చెప్పాను కదా, అవును ఇది గ్రేప్స్ అదొక టమాటా. ఇది ఒక రకం. ఇది అందరు ఆ టైప్ లోనే ఇది రౌండ్ గా ఉంది. రౌండ్ అది ఈ షేప్ లో ఉంది కదా. అవును ఇది రౌండ్. ఇప్పుడు పండితే ఈ రంగు వస్తాయి అవి. ఓకే నేను అవే రంగు పండి కోసేసాం కదా మేము. ఇది రౌండ్ కోడిగుడ్ లాగా ఉంది. ఇవి బెంగళూరు టమాటోస్. ఇప్పుడు ఈ స్టేజ్ లో కొయ్యరా మీరు? కోసుకుంటాము బట్ అదే కోసాం కదా, అదే ఉన్నాయి. టమాటోస్ అయిపోయినాయి మొత్తం. ఇదండి ఈ పూత లెమన్, అదే నిమ్మకాయలే. అవునా? ఇగో ఇక్కడ ఉంది. ఓ ఈ పువ్వులన్నీ పోతాయి అయితే. పాలినేట్ అయితే కాయ అవుతుంది. ఇప్పుడు మీకు చెప్పినట్టు అది సెట్ చేసాం బ్యాగ్ పైన. దోసకాయ విత్తనాలు వేసాను. ఓకే ఇప్పుడు కాస్తాయి. అది జుకినీ అండి, ఎల్లో జుకినీ. ఇదేనా మీరు చెప్పింది? ఓహోహో కీరా టైప్ లో వస్తుంది అదేనా? బయట బోల్డ్ రేట్లు ఉన్నాయి ఇవా. మన ఎగ్జాటిక్ కదా, వండుకోవడం కూడా ఇప్పుడు మనం వేరే రకంగా వండుకోవాలి. నేనేం చేస్తాను, ఏ పాలు పోసం ఉన్నాయి, ఏదైనా మన స్టైల్లోనే. అంతే అంతే. ఇవన్నీ అండి ఇవి కూడా మళ్ళీనా? మళ్ళీ పూలు మళ్ళీ సమ్మర్ లో బాగా పోస్తాయి. జాజులు, టమాటోలు, ఇవన్నీ వైన్ వెరైటీస్ అండి. వైన్ ఇదిగో ఈ టమాటో చూడండి, ఇది ఇంకో రకం. దాని షేపే వేరుగా ఉంది అసలు. ఇది ట్రావెలర్ టమాటో అంటారు. తర్వాత పూర్వం ఉండే తొక్క పల్చగాను వేయంగానే మెల్ట్ అయిపోయేవి టమాటోలు. అవును ఇప్పుడు మనకు దొరికేవన్నీ హైబ్రిడ్లు. సో అవి కసకసలాడుతూనే ఉంటాయి ఎంత వండినా. ఇప్పుడు ఇవన్నీ కూడా తొక్క పల్చగా జ్యూసీగా, పులుపు, కొన్ని పులుపు కొన్ని తీపి. అవును. సో మనం ఏమి రకం వండుతున్నాం అనే దాన్ని బట్టి ఏ టమాటా వాడుకోవాలో అన్నట్టు. నిజం. ఇది కూడా అరటి చెట్టా? ఆకుల కోసం కాయలు అంటే మార్చలేదు నేను. కాయలు కూడా కాసింది 2 years బ్యాక్. బట్ ఇది గబుక్కున ఏ పూజకో దేనికి కావాలన్నట్టు. ఇది కూడా కంపుదిగోండి. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా వేయొచ్చా అంటే ఇది డైరెక్ట్ గా 4-5 రోజుల క్రితం వేస్తాం. మొక్కజొన్న చూసారా, కుళ్ళు పోయే కూరగాయలే. అవును. సో ఈ బలం ఇంతవరకు ఎప్పుడు నేను వీటిని ముట్టుకోలేదు, నేను వండలేదు. ఇవి కామన్ గా ఉంటాయి, అటు ఉండవా? తెలియదు నాకు. బొరబాటీలు అంటారు, లాంగ్ బీన్స్, కౌ పీస్ అంటారు. ఇది యాక్చువల్లీ ఊర్లో అయితే, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఆవులకి గేదెలకి పెడతారు బొబ్బర్లు. ఇవి బొబ్బర్లు అని చెప్పండి. బొబ్బర్లు తెలుసు. లోపల బొబ్బర్లు ఏమేంటి లేతవా? ఇవి ఉంటాయి. బొరబాటి అంటారు ఇటు సైడ్. మొత్తం ఓపెన్ చేయకండి. బొబ్బర్లతో వడ చాలా బాగా అర్థమైంది. చిన్నప్పుడు నవ్వేవారు మేము వచ్చినప్పుడు. మేము అక్కడి నుంచి ఇటు షిఫ్ట్ అయినప్పుడు అవి చేలగట్ల మీద వేసుకుని వాటికి బలం అని పెడతారు. ఇప్పుడు పై తొక్కతో ఉండొచ్చు. చిన్నవి ఈ సైజు లో చేసుకుని మగ్గబెట్టేసుకోవటం ఫ్రై లాగా. చిక్కుడుకాయ లాగా తొక్కతో చేయొచ్చు. ఇవేంటో తెలీదే. సాట్ బీన్స్ అంటారు. పొట్టిగా ఉన్నాయి, ఇంకా పొడుగ్గా కూడా ఉంటాయి. ఇవి కూడా లేతగానే ఉన్నాయి. ఇది కూడా పురాతనమైన ఒక కూరగాయ. మన అమ్మమ్మలు తాతమ్మలు అలాగా ఆ ఏజ్ నుంచి ఉంటుంటాడు. ఇప్పుడు మళ్ళీ మాలాంటి గార్డెనర్స్ వల్ల బయటకు వస్తున్నాయి, వెలికి తీస్తున్నాం తవ్వకాల్లో. వెడల్పుగా ఉందో లేదు, లైక్ ఇంత ముక్కలు చేసుకుని కొంచెం ఉడకబెట్టేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు, చిక్కుడుకాయ వేపుకున్నట్టు. ఆరెంజ్ టమాటో కర్రీస్ ఎలా వండుకుంటామో అలా వండుకోవచ్చు. ఇది ఈ పల్ప్ ఏదైతే ఉందో చాలా అమేజింగ్ గా. అవునా? నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఇవి కూడా ఇవేంటి వింగ్ బీన్స్ అంటారు. మేము కోసే 3 రోజులు అయింది. ఏం పర్వాలేదు, నేనైనా వాడతాను. ఇది కూడా చిన్న చిన్న ముక్కలు స్టార్ షేప్ లో వచ్చేస్తాయి. చాలా లేతగా ఉంది. ఓకే. సీడ్ ఫామ్ అవ్వలేదు. ఇంత ముక్కలు చేసుకుని ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు. లేకపోతే మన టమాటో కర్రీస్ లో మీ ఇష్టం, మసాలాలు మీ ఇష్టం. ఇది ఆల్మోస్ట్ ఇవన్నీ చికెన్ టైప్ ఆఫ్ ఇదే. ఓకే. వింటర్ బీన్స్. ఓకే. ఇవి మీరు ఇవి నిజంగా అసలు నా జన్మంతం లేదు. ఇది కొత్తగా వండి తింటాను. ఇవి మనకి ఉంటాయి. ఇది నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఎక్కువ పండిస్తూ ఉంటారు. వాళ్ళకి స్టేపుల్ ఫుడ్, మనకి తెచ్చుకుంటున్నాం. రైట్. క్లో బీన్స్ అవి ఉన్నాయి కానీ మీరు తినడం తేలేదు. ఓకే. లేదండి, ఇవి నేను సరిపోతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వాళ్ళకి లేదు, మీరు క్యాబిన్ లగేజ్ లో సరిపడే అన్నీ కట్టాను. కాదు, వాళ్ళకి చెప్పాలి వెజిటబుల్స్ అయినా ఇంకేం కాదు పర్వాలేదు. ఓకే. సో బుజ్జి టమాటాలు ప్యాక్ చేసా నీట్ గా మీకు. ఇది కూడా దేశీ పూణే కీరా.
ఓకే. ఓకే, ఈ స్టార్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ పెట్టలా, మళ్ళీ స్పేస్ సరిపోదని. ఇవి ఆ టమాటా. టమాటో ఇందాక పండితే మీరు ఇలా ఉంటది, ఓకే. చెర్రీ టమాటోస్. ఇది ఇందులో గుమ్మడికాయ ముచ్చి కనిపిస్తుంది. స్క్వాష్, Yeah. మామిడికాయ వేసాను, చిక్కుడుకాయలు 2 2 రకాలు. రకాలు. ఇంకా అంతే, అదే స్టార్ ఫ్రూట్స్ ఒకటి ఉన్నాయి. అవును. ఇవి టమాటోస్ ఇంకా ఇది కూడా మొత్తానికి ఉన్నాయి కింద, మీరు మోసుకెళ్తానంటే ఇంకా నాకు ఎక్కువ క్వాంటిటీస్. అయ్యో లేదు, సరిపోతుంది సరిపోతుంది. కానీ 1, 2, 3 ఈ కొన్ని వెరైటీస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ చెర్రీ టమాటో కూడా నేను ఇంతవరకు వాడలేదు. అవి తినొచ్చండి, జస్ట్ అలా దట్టానా? సాలడ్ లాగా పచ్చిగా తినే ఇది ఉంటే తినొచ్చు. రైట్ రైట్ రైట్. ఇవన్నమాట మాధవి గారు ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ పంపించే. మా టీమ్ కూడా ఇస్తాను, చక్కగా మీరు కూడా వండుకోండి ఆరోగ్యంగా, అట్లీస్ట్ ఒకసారి బతుకుదాం. మాధవి గారు ఒకసారి కాదు. అదే నిజంగా ఇంట్లో చేయాలి. పెంచుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు సంతోషిస్తారు. నిజం. అయ్యో ఈ పెద్ద పూలు ఏంటివి? చామంతి. డాలియాస్ అండి. ఈ మనకి మామూలుగా అయితే దుంపలు ఉంటాయి, ఎవ్రీ ఇయర్ అయ్యి వచ్చేస్తాయి. బట్ మా ప్లేస్ లో మరి అది ఇది అవ్వట్లేదు, బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓహోహో రైట్. ట్రై చేశాను, దుంపలు తెచ్చి బయట నుంచి తెచ్చినా పెద్దగా ఇది సక్సెస్ అవ్వలేదు. అందులో ఉంచేసిన దుంపలు కూడా మాది ట్రాపికల్ క్లైమేట్, కొంచెం హ్యూమిడ్ గా ఉంటుంది. అవును, మన Fisher weather కదా మొత్తం. ప్లేస్ బట్టి కూడా ఇట్ డిపెండ్స్. హైదరాబాద్ ఇస్ అగైన్ డిఫరెంట్. కరెక్ట్ కరెక్ట్. మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇట్స్ మై ప్లెజర్ టు కమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ అనిపించింది నిజంగా నిజంగా అసలు మా ఇక్కడ నాకు సిస్టర్ ఉంది వైజాగ్ లో, వచ్చినట్టుంది నాకు. నెక్స్ట్ టైం వచ్చినా కూడా రండి, వీడియోలో తప్పకుండా. కాకపోయినా జస్ట్ యూ కెన్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ. స్పెండ్ చేయొచ్చు టైం. అందులో మీరు పాపం ఫ్రెండ్లీ అయింది కదా, భయం తగ్గింది. సాకియా, సాకి ముందు హడల్ కొట్టేసింది కానీ ఇప్పుడు ఆవిడకి ఉన్న భయాన్ని పోగొట్టేసింది. నిజంగా నిజంగా ఓహో ఇక్కడ తిరుగుతుందిలే, ఏం చేయదనే ధైర్యం అయితే వచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ. Having you here. ఈవెన్ రియలీ రియలీ